బ్రహ్మచారి తన పాత ప్రియురాలు బాలకుమారి దగ్గర్నుంచి ఒక హెల్ప్ చేయించాలని పాండుని రిక్వెస్ట్ చేస్తే అనంతపురం వెళ్లిన పాండుకి అదో పెద్ద ఫ్యాక్షనిస్టుల ఫ్యామిలీ అని అర్థమవుతుంది. పెళ్లి చూపుల పేరుతో తలపుల్ని పెళ్లి కొడుగ్గా సృష్టించి ఆ ఇంట్లో ఎంట్రైన జేమ్స్ బాండ్ ఆ ఫ్యామిలీ దెబ్బకు అల్లాడిపోతుంటాడు. ఎవరు నువ్వు? ఎవరు? ఎవరంటే మాట్లాడరే. శివన్నా, ఏంటని అట్టారుచుండవా? ఏదో అలికిడైనాదిరా. గాలికి కిటికీ తలుపులు ఊగుతా ఉంటే పగోళ్ళు వచ్చారనుకుంటా ఉంటావా? ఎవడో వచ్చాడు మన ఇంటికి అంత ధైర్యంగా అన్నా? ఏం చేస్తావరా? పగబట్టినోడు పావే దూరొస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలా. నీకే వదిన పుట్టి నువ్వు పోయినదే పక్కలో పడుకుంటా తక్కువైపోయినదనే నా పెన్లో గుడుగుతూనే ఉండదే. సర్లే, ఓ రౌండ్ వేసొత్తా. ఏ రౌండ్ రా? ఆ రౌండ్ కాదన్నా, ఈ రౌండ్. ఏందట్టా సౌటులు పట్టేసినది? కాలు మీరు నాకు తెగనొచ్చేసారు. నీతో మనకి నేను సిద్ధం. అంటే మీరు మళ్ళీ కాదనకూడదు, ఓకేనా? అసలు నేను అయ్యో అయ్యయ్యో, ఎన్ని సంబంధాలు సెడిపోయినా చివరాఖరికి నువ్వు నాకు నేను లగ్గనే కదా. ఎక్కడన్నా చెయ్యి, దీన్ని మాత్రం టచ్ చేయకు. ఆ ఒక్కటే ఆడకు. అవును, ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ 3వ సంవత్సరం 3వసారి. నాకు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు గానీ తెలుస్తుంది. నేను నీకు నచ్చినానా? అయ్యో అయ్యయ్యో, చెప్పు, బాగున్నానా? అర్ధరాత్రి మధ్యలో తెరువంటే ఇదే అనుకుంటా. బాగుంటుందా? ఒకసారి వినిపిస్తావా? డాన్స్ చెయ్యొచ్చా? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అవును, నువ్వు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నావా? మరి ఇంటికి స్టోర్ రూమ్లు, సీక్రెట్ గదులు లాంటివేమి లేవా? అయ్యో అయ్యయ్యో, ఎందుకు లేవు? ఒక గది ఉంది. అందులోకి వెళ్ళడానికి మా అత్త ఒప్పుకోదు. తాళం కూడా తల కింద పెట్టుకుని పడుకుంటుంది. తాళం తల కింద పడుకుంటుందా? సరే సరే. బాస్, ఇంత ద్రోహం చేస్తావు అనుకోలేదు బాస్. ఏమైందిరా? పెళ్లి చూపుల కన్నా నన్ను తీసుకొచ్చి పెళ్లి కొత్తని నువ్వు లైన్లో పెడతావా బాస్? రే, ఆ టింగర్ది నీకే కరెక్ట్ రా. నీకైతేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుద్ది. ఇదేంటి ఒక పక్క దాంతో క్లోజ్ గా ఉంటూ నాకే కరెక్ట్ అంటున్నాడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆడుతూ పాడుతూ పనిచే జీవితంలో నాకు ఇష్టమైన పని ఏంటంటే ఇది. ఓ నిలబడ్డారే, కూర్చోండి. వడ్డించు. ఇంతకీ మీ ఆడంగులేడా? బయలుదేరుండ్రు, దగ్గరలో ఉన్నారు. సరే,
మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? ఒక మంచి అమ్మాయి దొరికితే లవ్ చేద్దామని. చెప్పండి బాస్. అంత ఊహలోకి వెళ్ళకు, తగిలింది నా కాదు. ఈ లవుడే చేస్తే దరిద్రం. మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో. ప్రేమలని తిరగమాక. ప్రేమంటే ఏంటి? ఒక భావోద్వేగం, ఒక ఉత్తేజ తరంగం, ఒక ఉత్ప్రేరకం. ప్రేమ గురించి ఆలోచిస్తేనే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. ప్రేమలో పడితే బట్టలు చించేసుకుంటావేమో. సరే, బిర్యానీ ఎట్టుండది? చాలా బాగుండది. మా ఇంట్లో అల్లుడు అవ్వాలంటే ఇది తింటే సరిపోదు. మరి ఏంటిది? గడ్డ కారం. గడ్డ కారమా? పరీక్షలో నెగ్గాలంటే ఇది తినాలా? పరీక్షలో లేకపోతే సంపేస్తారా? నిజ 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 గరిస నిజ స స నిజ 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 గమ. నచ్చినవరా? తిండి తిన్నోడే కన్న పెంచగలడు, శత్రువుల్ని తెగనరద్దు. పరీక్షలో నగ్గినవరా? బాలకుమారి గారు, ప్రేమ మీద మీకెందుకు మంచి అభిప్రాయం లేదు? లవ్ ఫెయిల్యూరా? సుమేధా, నీకోసం ఐస్ క్రీమ్. నీకు? నువ్వు తింటేనే తిన్నట్టే. తినే తినే తినే. ఏడేం చేస్తున్నారు? ఏంటి నవ్వుతున్నా? ఐస్ క్రీము నోటితో తినాలి, ముక్కుతో కాదు. తినవచ్చుగా. అవునా? నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం తెలుసా? అవునా? రేపు నీకు నిన్న ఐస్ క్రీమ్ కొని పెడతాను. ఇది తిండి కోసమే పుట్టినట్టుంది. సుమేధ, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యో అయ్యయ్యో, నువ్వు అడిగితే నేను ఏదైనా చేసేస్తాను. ఏం లేదు, మీ అత్త తలగడి కింద ఉన్న తాళాన్ని తెచ్చి పెట్టాలి. అమ్మో, ఏంటి అలా పడేసావు? నేను అడిగితే ఏదైనా చేసి పెడతానన్నా చేయలేవా? నువ్వు అలా చూస్తుంటే ఏమైనా చేయాలనిపిస్తుంది. మరి మర్చిపోవుగా? అబ్బా! చూడు వస్తున్నాడు. పెళ్ళికొడుకు ఫోన్. చెన్నా రెడ్డి. ఎత్తాలా వద్దా? హలో, ఇక్కడ పరీక్షల్లో ఉన్నా. పాస్ అయితేనే పెళ్లి. ఫోన్లు మాట్లాడడానికి వీల్లేదు. కాల్ మీ సమ్ టైమ్, ఓకే? పరీక్షల్లో ఉన్నా, ఇలాగే మాట్లాడాలి. అలాగే. రండి మాట్లాడదాం. ఓకే ఓకే, అలాగే. ఇంకా బతికే ఉన్నారా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పినానా, నా నెత్తి మీద ఇంకే బరువు పెట్టబోతున్నావు? ఒక నెంబర్ చెప్తాను, అది ఎవరిదో ఇన్ఫర్మేషన్ కావాలి బాబాయ్. వాడు మా మీద నెట్వర్క్ సెట్ చేసాడేమో డౌట్. వాడెవడో తెలుసుకోవాలి. ఇలాంటి సింపుల్ అండ్ డిగ్నిఫైడ్ సమస్యలు ఉన్నట్టు చెప్పు, ఈజీగా చేసేస్తా. నెంబర్ రాసుకో. చెప్పు. ఓకే. కానిస్టేబుల్,
మహి ఐ మిస్ యూ ఐ మిస్ యూ ఐ మిస్సింగ్ యూ రేయ్ ఏంది రచ్చ? వీళ్ళ గురించే కదా మీరు అడుగుతుంది. అందుకే వీళ్ళు రాగానే సంతోషం ఆగలేక వీళ్ళు నీకేమవుతారు? ఈవిడ మా దేవుడికి పెద్ద చెల్లి, ఈవిడ మా దేవుడికి చిట్టి తల్లి. ఆయన మా దేవుడన్నయ్యా. అన్నయ్య నేనే 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 అవును, ఇంతకీ పెళ్లి కొడుకు నువ్వేమవుతావు? నాకు బావా 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 అంటే వీళ్ళిద్దరూ నీకు మరదల్లా? అంటే వరుసలా కలిసిపోతాయా? అయ్యుండొచ్చు అవునవునవునవును మరదలే. అయ్యో ఒరేయ్, నా మేనకోడలు అలాంటి రిలేషన్ లేదు. ఊరికే 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 పాపం అలసిపోయి వచ్చినట్టున్నారు. రెస్ట్ రెస్ట్ తీసుకున్నా పదండి. మా బాలకుమారి జోలికి వస్తారా? మీ ఆయుధం తీసుకోండి అమ్మా, తీసుకోండి. మీరు పులి బిడ్డలరా, పోరాడడం తెలుసు, శత్రువులు తెగనరకడం తెలుసు. నేను పెట్టిన ఈ పరీక్షలో మీరు నెగ్గినారా? పరీక్ష పరీక్ష భాష తలుపులు నీకు త్వరలో పెళ్ళైపోతుంది. వెన్నపూస. బంగారం వెన్న తెచ్చావా? రా నాకు పుత్తూరా. నీకోసమే. నాకెందుకు? దెబ్బలు తగులే కదా రాద్దామని. మీ మగాళ్ళు ఎప్పుడు అలాగే అంటారు. అబ్బో! ఆ చెయ్యిలో ఇవ్వండి. అబ్బా ఇవ్వండి. చెయ్యి వెన్నపూస రాయాలి కదా. ఏమి రాసి చేస్తున్నావే? నాకు రాయాల్సింది మా బాస్కు రాస్తున్నావా? థ్యాంక్ యూ. ఆరోగ్యం జాగ్రత్త. వస్తాను. బాయ్. బాయ్. ఓసే, నన్ను ఇక్కడ పెట్టుకొని 6 సేవలు చేయడం ఏంటే? మహి ఆగు! నాకు పూయాల్సిన వెన్నపూస నీకు పూసిందేంటి? అసలు పెళ్లి కొడుకు నువ్వా నేనా? నీకు ఇంకా డౌట్ ఉందారా? తాళం తీసుకున్నారా? నేను లోపలికి వెళ్తాను, నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. ఎవరైనా వస్తారో చూస్తూ ఉండు.
బాలాకుమారి డైరీ. దొరికింది. పొంద వాడికి రేచెక్కట్రా. నాకు తెలియక పాసు మోసేసుకుంటా పాసు. పద. బాలకుమారి కోసం నీ కుమారి కోసం లోక కళ్యాణం కోసం. ఏంటి ఓవర్ యాక్టింగ్? హలో, నువ్వని తెలిస్తే తొక్క తీసేస్తారు. శివన్న! ఎవరో కోరికలు కనిపించట్లా? మా పెద్ద దిక్కు దోచగా పెళ్లి చూపులు చూద్దామని అమెరికా నుంచి దేక్కుంటూ వచ్చాడు. ఇండియా చూసినట్టుండదే. పోలాండ్ లో పుట్టాడు, ఇంగ్లాండ్ లో పెరిగాడు, చైనాలో చదివాడు, అమెరికాలో ఆగిపోయాడు, మన కోసం దేశంలో వచ్చాడు. ఏంద్ర గోళ? ఓ ప్రియా ప్రియా నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడు కోరిదే ఎవరు? బాబాయ్. పేరు? పేరు 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 రామ్. సరే, విశ్రాంతి తీసుకోమనండి, తర్వాత మాట్లాడు. అలాగే అలాగే. విశ్రాంతి తీసుకోండి.
తీసుకుంటా తీసుకుంటా. ఓకే ఓకే అక్క బెంగళూరు మినిస్టర్ గారి ఫంక్షన్ కి పోయేస్తావు, నువ్వు జాగ్రత్త అక్క. నా మీద కొంచెం దమ్మె ఆడుకున్నదిరా చూడగానే తడిసిపోద్ది. అసలే రోజులు బాగాలేవక్క. నాకొచ్చిన కంగారేవలా నిదానంగా పెళ్లి చూసుకుని రండి. ఎలానే సుబ్బా అయ్యా రాయ్ అక్కడి జాగ్రత్తగా చూసుకోవాలా. రేయ్, వీళ్ళంతా ఎందుకురా? మా నల్లుడున్నాడు కదా పులి, తోడ కొట్టి ఆ సప్పుడుతో వచ్చి వాళ్ళు చంపేస్తాడు. మీరెలానే బుల్రెడ్డి చెప్పు. పెళ్లి కొడుకు పారిపోయాడు. పారిపోయాడా? హలో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అసలైన పెళ్లి కొడుకు కాదు, నేనే అసలు పెళ్లి కొడుకుని. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏమైనదన్నా? అక్క వాళ్ళని విడిచిపెట్టద్దక్క, ఒక్కొక్కడికి పగిలిపోవాలా. నే వచ్చేసరికి తెల్లారుద్ది, వాళ్ళ సంగతి చూడక్క. ఎవడు పాట ఆపితే ఓన్ని గుమ్మం బయటికి తీసుకెళ్ళి పాయదారి మైసమ్మ మనం మైసారం పోలమే మైసమ్మ. రా. తుంగభద్ర మీల్స్ లో చెన్నారెడ్డి అనే అతను ఉంటాడు.